కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. దేశంగాని దేశంలో కువైట్లో ఒక యువతి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వారిద్దరి మధ్య ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. ఆ తర్వాత వీరికి ఒక అబ్బాయి కూడా పుట్టాడు. అయితే తీరా నువ్వు నాకు నచ్చలేదు, నిన్ను వదిలేస్తున్నానంటూ కువైట్ నుంచి తిరిగి అతను ఇండియాకు వచ్చేసాడు. ఇప్పుడు ఆమె ఇండియాకు రావాలంటే ఆ బిడ్డకు ఇక్కడ సిటిజన్షిప్ లేదు కాబట్టి కువైట్ ఎంబసీ నుంచి ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతుంది. అయితే ఇప్పుడు ఆమె సుమన్ టీవీని ఆశ్రయించింది. అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా తనకు సహకరించాలని, కువైట్ నుంచి తనను తన బిడ్డను ఇండియాకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని ఆమె కోరుతుంది. ప్రస్తుతం ఆమె మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు కువైట్ నుంచి మాట్లాడడానికి. చిన్ని, నమస్తే అండి. నమస్తే. ఏంటమ్మా అసలు ఏం జరిగింది? మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు మాకు కాల్ చేశారు? అసలు మీ సమస్య ఏంటి చెప్పండి. సార్, నేను అయితే కోవిడ్ లో ఉన్నాను సార్. నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి. నేను ఈ అబ్బాయితో అయితే నేను 4 సంవత్సరాల నుంచి నేను కలిసి ఉన్నాను సార్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు సార్. వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ తమ్ముడు వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారండి. అయితే నేను ఇబ్బంది ఇష్టపడ్డాను సార్. ఆ అబ్బాయి కూడా ఇష్టపడ్డాడండి. అతనికి మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిపోయినాయి సార్. నాకు కూడా మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయినాయండి. ఇలాగ నాకంటే ఇక్కడ ఏ ప్రూఫ్ ఏ ఆధారం లేదని తెలుసండి. ఆ అబ్బాయికి తెలుసు కూడా నన్ను ఇక్కడ ప్రేమించి పిల్లోడిని అయితే బాబునైతే కన్నాడు సార్. కన్నాక ఇప్పుడు అయితే అబ్బాయి ఇండియాకి వెళ్ళిపోయాడు సార్. జూలై 28 ఇండియాకి వెళ్ళిపోయాడండి. నేను 4 నెలల నుంచి సార్ ఎంబసీ చుట్టూరు తిరుగుతున్నాను సార్. నన్ను ఇండియాకి పంపించండి అని. అయితే వాళ్ళు డిఎన్ఏ రిపోర్ట్ చేయించుకోమని చెప్పారు సార్. నేను అయితే డిఎన్ఏ రిపోర్ట్ కూడా చేయించుకుని ఎంబసీ వాళ్ళకి ఇచ్చానండి. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఇండియాకి అప్రూవల్ పెట్టాము, అది వస్తాయి కానీ మేము ఏమి చేయలేమని చెప్పేసి అంటున్నారు సార్. అంటే వాళ్ళ అడ్డంకి ఏం చెప్తున్నారమ్మా? ఎందుకు పంపించట్లేదు బాబుని? బాబు వయసు ఎంత ఇప్పుడు? బాబుకి 1.5 సంవత్సరం సార్. ఓకే. సో ఇండియాకి వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే సార్, నాకంటే ఏ మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ బాబుకి అంటే హాస్పిటల్లో పుట్టినట్టు కానీ మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు సార్. అయితే వాళ్ళు అడిగారు సార్, ఇండియా ఎంబసీ మ్యారేజ్ సర్టిఫికెట్ అడిగారు అండి. ఇక్కడ ఎంబసీ అన్ని అడిగి మా దగ్గర ఏమీ లేవండి. ఇలా మా ఆయన అది ఇండియాకి వెళ్ళిపోయిన ఆయన కూడా ఒప్పుకుంటున్నారు సార్. నా బిడ్డే అని చెప్పి ఎంబసీ వాళ్ళతో మాట్లాడారండి. మా అత్తయ్య గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఏమన్నారంటే ఓకే మేము పంపిస్తాము, డిఎన్ఏ రిపోర్ట్ చేయించుకోమనండి అని ఎంబసీ వాళ్ళే చెప్పారు సార్. పలానా హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోండి, అక్కడ రిపోర్ట్స్ వస్తాయి, నెల 10 రోజులకు వస్తాయి అని చెప్పినప్పుడు వెళ్ళి చేయించుకున్నానండి. అక్కడ ఇచ్చినాక కూడా వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ డిఎన్ఏ రిపోర్ట్ పనికిరాదు, మేమేమి చేయలేమన్నట్టు మాట్లాడుతున్నారు సార్. అవును, మీ హస్బెండ్ ఎందుకు అక్కడి నుంచి కువైట్ నుంచి ఇండియాకి వచ్చేసాడు? ఎందుకని ఆయన మిమ్మల్ని వద్దు అని అంటున్నాడు? అతను ఏంటో తెలియదు సార్. మెంటాలిటీ అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు సార్. 1, 2 కాదండి, 3. నేను 4వ దాన్ని సార్. అతని మెంటాలిటీ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఎవరికి పిల్లలు లేరండి. ఈ బాబు ఒక్కడే బాబు పుట్టాడండి. ఇప్పుడు ఏమంటాడంటే బాబుని తీసుకుని రా అని చెప్తున్నాడండి. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం, నువ్వు బాబుని అయితే తీసుకుని రా అని చెప్తున్నాడు సార్. అంటే మీరు అసలు కువైట్కి ఎందుకు వెళ్ళారు? అతను ఎలా పరిచయం అయ్యాడు అక్కడ? ఇండియా నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు? కువైట్లో ఏ ప్లేస్కి వెళ్ళారు? నేను కోవిడ్ ఇంట్లోకి వర్క్ గాని వచ్చాను సార్. నేను కోవిడ్ ఇంట్లో అంటే పారిపోయి బయట పని చేసుకునేదానండి. పని చేసుకుంటా ఉండగా అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు సార్. 2021లో పరిచయం అయ్యాడండి. పరిచయం అయినప్పటి నుంచి నేను అతను ఏం చెప్తే అదే చేశాను సార్. అక్కడ ఎవరితో మాట్లాడొద్దన్నా, నువ్వేం చేయొద్దన్నా నేను అలాగే ఉండేదానండి. ఇంట్లో అబ్బాయికి నచ్చినట్టే ఉండేదానండి. చిన్న గొడవలు అయినాయి సార్. నేను చాలా పెద్ద గొడవలు అయినాయండి. అప్పుడు కూడా నన్ను ఏ రోజు వదిలిపెట్టి వెళ్ళలేదు సార్. అంటే మీరు కాదమ్మా, మీకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుందా మీకు? అవును సార్. ఓకే, మీరు అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళారు, ఇళ్లలో పని చేయడం కోసం ఇండియా నుంచి వెళ్ళారు. అవును సార్. ఎన్ని సంవత్సరాల కిందట వెళ్ళారు మీరు ఇండియా నుంచి? 2019 సార్. ఓకే, 2019లో మీరు ఇక్కడ నుంచి వెళ్ళారు. ఇండియాలో ఎక్కడ మీది? మీ స్వస్థలం ఎక్కడ? పశ్చిమ గోదావరి జిల్లా సార్, ఇరగవరం మండలం అండి. కేఎలింద్రపూర్ సార్. గ్రామం? కేఎలింద్రపూర్ సార్. కేఎలింద్రపూర్ అండి. ఓకే, పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు ఉంటున్నారు. సో 2019లో 5 ఏళ్ల కింద అక్కడికి వెళ్ళారు. అక్కడ ఈ అబ్బాయి, మీ హస్బెండ్ పేరు ఏం పేరు? పిట్ట అర్జున్ అండి. పిట్ట అర్జున్ సార్. పిట్ట అర్జున్. అతను ఎక్కడ ఇండియాలో? ఏపీలో ఎక్కడ? సార్ భీమవరం అండి, పిట్టవరపేట అండి. మీకు దగ్గరేనా? మీ గ్రామానికి దగ్గరేనా? దగ్గరే సార్. దగ్గరే సార్. దగ్గరేనా. సో మీ ఇక్కడ ఏపీలో ఇండియాలో ఉన్నప్పుడు పరిచయం కాదు, అక్కడ కువైట్కి వెళ్ళినప్పుడే పరిచయం అయ్యాడు అతను? అవును సార్. అవునండి. ఓకే, పరిచయం అయ్యి తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటా అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అవును సార్. అవునండి. సో మీకు కూడా ఇంతకుముందు మ్యారేజ్ అయింది ఇండియాలో? అవును సార్. అవును సార్. ఇండియాలో అయింది సార్. అతనితో నాకు పెద్దల ద్వారా డైవర్స్ అయిపోయినాయండి ఇంటి దగ్గరే. సో ఇప్పుడు బాబు పుట్టాక ఏమంటున్నాడు అతను?
బాబు పుట్టాక బాబుని కూడా బాగా చూసుకుంటాడు సార్, నన్ను కూడా బాగా చూసుకున్నాడండి. మరి ఏమైందో చాలా పెద్ద గొడవలు జరిగింది సార్, అప్పుడు కూడా వదిలిపెట్టి వెళ్ళలేదండి. మరి ఏమైందో తెలియదు సార్, సడన్ గా చెప్పబెట్టకుండా డ్యూటీకి వెళ్ళి డ్యూటీ నుంచి అయితే ఆయన వెళ్ళిపోయారు సార్. ఇట్లా ఇండియాకి వస్తున్నట్టు మీకు చెప్పలేదా? లేదు సార్, తెలియదండి. గొడవ జరిగిన తర్వాత నేరు చెప్పబెట్టకుండా వచ్చేసాడు. అవును సార్, టికెట్ తీసుకుని ఆయన వచ్చేసారు సార్. ఇక్కడ మా పరిస్థితి అతనికి తెలుసండి, మా దగ్గర ఏమీ లేదు, తింటాకు ఉండదు. నేను వెళ్తే ఈ అమ్మాయి కంటే ఏ ఆధారం లేదు అక్కడ అన్నీ తెలుసు సార్. తెలుసుండి కూడా అబ్బాయి వదిలేసి వచ్చేసాడండి. 4 నెలల నుంచి సార్ చాలా నరకం బాధ అనుభవిస్తున్నాం సార్ మేమైతే. 4 నెలల నుంచి అండి. వెళ్ళి 10 రోజులు బాగా మాట్లాడాడు సార్, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు ఎలా మాట్లాడతాడంటే అలా మాట్లాడతాడు సార్. సో మీరు కాల్ చేసినప్పుడు అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? లిఫ్ట్ అంటే చేస్తాడు సార్, చేసి చాలా దారుణంగా అనేది మాట్లాడతాడు సార్. అసలు ఏంటి అన్నది వాళ్ళ మా మామగారు మా అత్తయ్య గారు అయితే అతను వాళ్ళు అంటారండి, ఏం బాధపడకు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుంది కానీ అబ్బాయి గురించి నువ్వు ఆలోచించకని చెప్తారండి. 2 రోజుల క్రితం కూడా సార్, నిన్న నైట్ అండి, మొన్న నైట్ సార్, నేను బాబుని కూడా నేను ఏమైనా చేసుకుని చచ్చిపోతాను, నాకు ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, మీ బాబుని మీరు తీసుకెళ్ళండి అని చెప్పి బాబుని కూడా వాళ్ళకి ఇచ్చాను సార్ నేను. ఇప్పుడు బాబు ఎక్కడున్నాడు? ఎవరి దగ్గర ఉన్నారు బాబు? వాళ్ళ రిలేషన్ దగ్గర ఉన్నారు సార్, వాళ్ళ ఫ్యామిలీ మీ బంధువుల దగ్గర అక్కడ కువైట్ లోనే ఉన్నాడు? అవును సార్, అవును సార్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సార్. నాకు సంబంధించిన వాళ్ళు అంటే ఇక్కడ ఎవరు లేరండి. ఇప్పుడు అక్కడ మీకు సహకరించడానికి ఎవరు లేరా? తెలుగు వాళ్ళు ఎవరు లేరు అక్కడ మీకు హెల్ప్ అంటే చేయడానికి? ఇక్కడ నేను ఇలా సూసైడ్ చేసుకున్నాను సార్. నేను ఒకసారి సూసైడ్ చేసుకుంటే అప్పుడు టిక్ టాక్ వాళ్ళు ఇక్కడ అంటే సోషల్ మీడియా హెల్ప్ చేశారు సార్. 3 నెలల క్రితం అండి. అప్పటి నుంచి నేను ఇంకెవరిని ఆధారం ఎవరో కూడా మాట్లాడరు సార్. ఇక్కడ నేనున్న ప్రజెంట్ రూమ్ కూడా ఇప్పుడు ఖాళీ చేసేయమన్నారండి. మాకు ఉండక రూమ్ కానీ అసలు చాలా దారుణంగా ఉంది సార్. ఇప్పుడు ఖాళీ చేసాక అప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అయితే? ఎక్కడికి లేదు సార్, నా బాబుతో నన్ను ఇండియాకి రప్పించమని నేను అడుగుతున్నాను సార్. సో ఇప్పుడు ఆ ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు అప్పుడు 3 నెలల కిందట? అవును సార్. అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు కొంత వాటిని మీరు పక్కగా పంపించి కంట్రోల్ చేశారు, అంతేనా? అవును సార్, అవును సార్. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా పొద్దున్న నుంచి వేరే అక్క దగ్గర ఉంటున్నాను సార్ నేను. ఎందుకంటే ఏ క్షణం ఏం చేసుకుంటానని చెప్పి కూడా వాళ్ళు భయపడుతున్నారండి. సో ఫైనల్ గా మీకు ఎలాంటి సహాయం కావాలి అని అంటారు ప్రభుత్వం నుంచి? నాకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి చేతులు ఎక్కితే అడుగుతున్నాను సార్, నా బిడ్డలు నన్ను ఇంటికి రప్పించండి సార్. నాకు ఇంకేమో వద్దు సార్, నా బిడ్డతో ఇంటికి వస్తే సరిపోతుంది సార్. నేనేం బాధపడినప్పుడు ఆ బాబు కోసమే బాధపడుతున్నాను సార్. మాకు తింటే క్లాపే అక్కడ మా అమ్మగారి ఇంటికాడ నుంచి డబ్బులు పంపిస్తున్నారు సార్. పంపిస్తుంటే నేను రూమ్ రెంట్ కట్టుకుని నేను ఇంటికి చూసుకుని ఉంటున్నాను సార్. ఇప్పుడు మీరేం పని చేయట్లేదు అక్కడ? నాకంటే సార్ ఇక్కడ పని చేయడానికి చిన్న బాబు సార్. 4 నెలల నుంచి పనికి వెళ్దామన్నా 2 times వెళ్ళానండి. 2 సార్లు పనికి వెళ్ళి వస్తుంటే పోలీసులు పట్టుకున్నారు సార్ నన్ను. పోలీసులు పట్టుకుని ఇలా బాబు ఉన్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు వదిలేశారండి. చిన్న బాబుతో నువ్వు వెళ్ళి జైలు ఎక్కడ కూర్చుంటావు అని చెప్పేసి. సో బాబుని చూసుకోవాలి కాబట్టి పనికి కూడా వెళ్ళలేని పరిస్థితి. అవును సార్, ఇక్కడ రూమ్ రెంట్ కట్టాలి సార్. బేబీకి ఇప్పుడు ఎవరైనా చూస్తారు అని బాబుని కూడా అక్కడ ఇచ్చామనుకో వాళ్ళకే డబ్బులు ఇవ్వాలి సార్. నాకు వచ్చేది 100 దినార్లు వస్తే రూమ్ రెంట్కే పెట్టాలా, నేను బాబుకే ఇవ్వాలా సార్, మేము ఫుడ్డే చూసుకోవాలి సార్. మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారు? డబ్బులు ఇబ్బంది కదా, పని చేయట్లేదు. సో మా అమ్మగారింటి కాడి నుంచి పంపించారు సార్. ఆయన వెళ్ళిన 4 రోజులు అయితే 2 నెలలు అయితే అతను పంపించారండి. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు వాళ్ళు మా ఆయన తరపు నుంచి ఏ ఆధారం రాలేదు సార్. మా అమ్మగారు ఇక్కడ ఎవరో ఒకరిని అడుగుతున్నాను సార్, 10 దినార్లు 10 రూపాయలు అడుగుతుంటే వాళ్ళు ఇస్తున్నారండి. మీరు ఇచ్చిన నెంబర్ ఎవరైతే మీ హస్బెండ్ అని చెప్తున్న అర్జున్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తున్నాం మేము. ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మీరు ఇచ్చిన నెంబర్కి పదే కాల్స్ చేస్తున్నాము కానీ ఆయన అటెంప్ట్ చేయట్లేదు. ఎవరి ఫోన్లు కూడా ఆయన లిఫ్ట్ చేయట్లేదా? లేదు సార్, నా ఫోన్ అయితే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా సార్. లైవ్ లో మీ ముందే కాల్ చేస్తున్నాం. మా పీసీఆర్ టీము అతనితో మాట్లాడించడానికి ట్రై చేస్తున్నారు, బట్ అతను ఫోన్ అయితే మాత్రం లిఫ్ట్ చేయట్లేదు. అంటే బయట నెంబర్లు ఉంటే కూడా అతను ఫోన్ ఆన్సర్ చేయడా? ఏంటి సార్? బయట నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే అతను ఫోన్ ఆన్సర్ చేయడా? తెలియదు సార్, నాకు తెలియదండి. ఇప్పుడు అతను అయితే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు సార్. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడండి. ఎస్, ఇప్పుడు ఆ కనిపిస్తున్న ఫొటోస్ అన్ని కూడా బాబు బర్త్డే అప్పుడు, అలాగే తర్వాత ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఇండియాలో చేసినవే లేదంటే కువైట్ లోనే చేశారు? అంటే బాబు అక్కడే పుట్టాడు? కోవైట్ లోనే అండి. ఓకే.
అన్ని ఫొటోస్ కోవిడ్ లో సార్. అవి నాకు సీమంతం చేశారు, మొత్తం బర్త్డే ఫంక్షన్ చేశారు సార్. చాలా బాగా చేశాడు సార్. జూలై 25ని బాబు బర్త్డే చేశాడండి. జూలై 28ని అబ్బాయి వచ్చేసాడు సార్. అతను ఏం పని చేస్తుంటాడు అక్కడ కువైట్లో? కంపెనీలో వర్క్ చేస్తారు సార్, సూపర్వైజర్ కింద చేసేవారండి. ఓకే, సూపర్వైజర్గా ఫీల్డ్ వర్కే. ఆ, అవును సార్. ఎంత సంపాదిస్తాడు అతను? మన అతని ఇండియన్ సాలరీ కరెన్సీలో? బాగుంది. మన ఇండియన్ ఇండియన్ కరెన్సీ కరెన్సీలో ₹1,00,000 వరకు వచ్చింది సార్. ₹1,00,000 వరకు. మరి ఎందుకు వదిలేసాడు అక్కడ? వదిలేసి ఎందుకు వచ్చాడు ₹1,00,000 జీతం వస్తున్నప్పుడు? అదే సార్ నాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకు వెళ్ళిపోయామంటే నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావు, నేను అందుకే వచ్చేసానని చెప్పేసి అంటున్నాడండి. ఒక్క మాట చెప్తున్నాడు సార్, ఇంకా వేరే రీజన్ అంటే ఏం చెప్పట్లేదండి. గొడవ పడతా ఉంటున్నావు నువ్వు పద్దాకని అనేసి అంటే నేను అన్నా, నీకు 4 సంవత్సరాల నుంచి గొడవ పడలేదు, ఇప్పుడు నీకు గొడవ ఎలా అనిపిస్తుంది చెప్పు, వదిలేసి వెళ్ళేవాడు అప్పుడే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, బాబు పుట్టాక నువ్వు వదిలి వెళ్ళిపోతే నేను ఏం చేయాలి ఇక్కడ అని చెప్పేసి అన్నానండి. నేను ఏదో వచ్చేసాను, ఇంక అయిపోయింది, నువ్వు బాబుని తీసుకుని వస్తాక ట్రై చేయి అనేసి అంటున్నాడండి. ఓకే, మీకెంత వచ్చేది జీతం? మీరు అప్పుడు అంతకుముందు పని చేస్తున్నప్పుడు బాబు పుట్టకముందు? నాకు 60,000 50,000 వచ్చేది సార్. ఓకే, మీ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు మీరు అక్కడి నుంచి అమౌంట్ పంపించాలా మీ తల్లిదండ్రులకి? మా మా అమ్మకి పట్టుకునేదాన్ని సార్ నేను, మా అమ్మ వాళ్ళకి. అంటే ఇక్కడ నేను ఉండాకి అప్పుడు ఖర్చు పెట్టుకునేదానండి. మాకు రూమ్ రెంట్ కానీ తిండి కానీ అలా వెళ్ళిపోయేది సార్. ఆ అబ్బాయి సంపాదించుకునేవాడు కదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకునేవాడు అండి. రైట్, ఓకే. ఎంబసీ వాళ్ళు అయితే మాత్రం ఇండియాకి పంపించడానికి వాళ్ళు అలౌ చేయట్లేదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు బాబు విషయంలో. సో ఫైనల్గా సుమన్ టీవీ ద్వారా మీరు గవర్నమెంట్ని, ముఖ్యమంత్రిని, అలాగే ఉప ముఖ్యమంత్రిని, సో ముఖ్యంగా నారా లోకేష్ గారిని ఏం కోరుతున్నారు? సుమన్ టీవీ గారు చాలా హెల్ప్ చేశారండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి గల్ఫ్ నుంచి చాలా హెల్ప్ చేశారు సార్. మీ సుమన్ టీవీ గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి నేను చేతులు ఎత్తి అడుగుతున్నాను సార్, నా బిడ్డని నన్ను ఇక్కడి నుంచి నన్ను ఇండియాకి రప్పించింది సార్, లేదంటే మేము చచ్చిపోవాలి. మేము ఆల్రెడీ సావంచుల వరకు వెళ్ళొచ్చాం సార్, ఈసారి అయితే మా శవాలు ఇంటికి వస్తాయి సార్. మరి ఎలా అమ్మా, చిన్న బాబుని పెట్టుకున్నావు, బాబుకి కనీసం ఫుడ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవంటున్నారు, అలాగే రూమ్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోమంటున్నారు, మరి ఎట్లా ఏంటి? సార్ మీకు సుమన్ టీవీ వాళ్ళు చాలా మంది చాలా హెల్ప్ చేశారు సార్. నేనైతే ఒకటి అడుగుతున్నాను సార్, నాకు ఇక్కడి నుంచి వచ్చేలాగా ఆధారం చూపించండి. ప్రస్తుతానికి బ్రతకడాకైతే కూడా మాకు చాలా కష్టంగా ఉంది సార్. మీకు ఏదన్నా సాయం చేయాలనుకుంటే సార్ నేను నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి సాయం చేయండి సార్. రైట్, ఓకే. చూస్తున్న వీడియోను చూస్తున్నటువంటి వీక్షకులు ఎవరైతే ఉన్నారో, సో సాయం చేయాలనుకున్న వారు కింద కనిపిస్తున్నటువంటి ఫోన్పే, గూగుల్ పే నెంబర్కు కొంత అమౌంట్ ఏదన్నా తోచిన విధంగా సహాయం చేస్తే తన బిడ్డకు ఫుడ్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ కొంతకాలమైనా, అంటే ఇండియాకు వచ్చేంత వరకైనా కూడా తనకు ఒక ఆధారంగా మారుతుంది. సో వీడియోని చూసేటువంటి వారు, మనసున్నటువంటి వారు తనకు ఆర్థిక సాయం చేయాలి. ఫోన్పే, గూగుల్ పే నెంబరు కింద కనిపిస్తున్నటువంటి డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ ద్వారా అమౌంట్ను పంపించాలని ఆమె కోరుతున్నారు. నేనైతే బాబుని కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాను సార్ ఇక్కడైతే.